అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు వేణు చిత్తలూరి. ఐఎమ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి స్టేట్ స్టూడెంట్ డిజేబుల్ స్టూడెంట్ ప్రెసిడెంట్ అండ్ నాంపల్లి ఎల్బీ నగర్ కార్యనిర్వాహక సభ్యుణ్ణి. ఈరోజు మన తెలంగాణ సమాజానికి అండ్ మన దివ్యాంగుల సోదరుల సమాజానికి ఒక బాధాకరమైన సంఘటన మీ యొక్క దృష్టికి తీసుకురావడానికి మీకు ముందుంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ విధంగా నిర్వహిస్తుంది, ప్రభుత్వ బాధ్యత నిర్వహించడంలో వికలాంగులను ఆత్మగౌరవం సమాన హక్కులు పొందడంలో ఎలా నిర్లక్ష్యం వహిస్తుందో మీ ముందు తేవడానికి, అదేవిధంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. అది మహబూబ్ నగర్ డిస్టిక్ మచ్చంపేట గ్రామంలో జరిగిన గంగారాం విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఈ విషయాన్ని మిత్రులారా మన దివ్యాంగ సమాజం గుర్తుంచుకోవాలి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో వికలాంగుల సమస్యలు తెలుపుకోవడానికి వచ్చిన వికలాంగుని ఈడ్చుకెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో వికలాంగుల సమస్యలు తెలిపేందుకు వచ్చిన వికలాంగుని ఈడ్చుకెళ్లిన పోలీసులపై చర్య తీసుకోవాలని మన విహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతుంది. 2025 ఆగస్టు 11 నాడు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మచ్చంపేట గ్రామానికి చెందిన ఒక దివ్యాంగుడు రాజా గంగారాం తన ఇంటి సమస్య కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ సమస్య పరిష్కారం కొరకి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వికలాంగులు మన గంగారాం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఆ గేటు దగ్గర ఉన్నాడనే కారణంలో, లేకపోతే అక్కడ గేటు దగ్గర ఉన్నాడని కారణం జిల్లా కలెక్టర్ వస్తున్నాడనే కారణం ఏమో తెలియదు. వికలాంగుని బందోబస్తులో ఉన్న పోలీసులు ఈ వికలాంగుని బందోబస్తులో అక్కడ సెక్యూరిటీ గార్డ్ పోలీసులు ఉన్న వీల్ చైర్లో ఉన్న గుంజుకొని అవమానకరంగా, ఎంతో అవమానకరంగా, భయంకరంగా అతను ఒక టెర్రరిస్ట్ లాగా ఒకరు కాళ్ళు పట్టుకొని, ఒకరు చేతులు పట్టుకొని, ఒకరు వీల్ చైర్తో కాళ్ళతో తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళడం జరిగింది. ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అదేవిధంగా ఇది వికలాంగుల్ని ఘోరంగా అగౌరవంగా అవమానించడం జరిగింది. ఇప్పటికైనా దివ్యాంగ మిత్రులారా మేల్కోండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనంతా ఏకటి